మనం ఈరోజు డిజైనింగ్ ఆఫ్ సెల్ఫ్ బయాస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ డిజైనింగ్ స్టెప్స్ చూడండి. డిజైనింగ్ స్టెప్స్లో ఫస్ట్ సెలెక్షన్, దిస్ ఇస్ ద మనకి సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. ఓకేనా, ఆల్రెడీ మీ క్లాస్లో అయిపోయింది సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. R1 R2 ప్రొవైడింగ్ బయాసింగ్, దిస్ ఈస్ ద లోడ్ రెసిస్టర్ ఆర్ కలెక్టర్ కెపాసిటర్, కలెక్టర్ రెసిస్టర్. నెక్స్ట్ ఇది RE, ఇది కూడా బయాసింగ్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ వాల్యూని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ట్రాన్సిస్టర్ వాల్యూకి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? బీటా. ఓకే, దిస్ ఇస్ ద బీటా వాల్యూ. సపోజ్ మనకి ప్రాబ్లంలో బీటా వాల్యూ ఇవ్వలేదు అంటే మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ఎంత కొంత, బీటా ఈక్వల్ టు 15 బీటా ఈక్వల్ టు 100 అలా అజ్యూమ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూస్ అనేవి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ట్రాన్సిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని చూసుకోవాల్సింది గెయిన్ అంటే బీటా, కరెంట్ గెయిన్ వాల్యూ బీటా. ఓకే, నెక్స్ట్ RE వాల్యూ. మనం డిజైనింగ్ అన్నప్పుడు ఒక సర్క్యూట్ను డిజైన్ చేయమన్నాడు అంటే దాంట్లో ఫైండ్ అవుట్ చేయాల్సినవి R1 రెసిస్టర్ వాల్యూస్ ఉంటే రెసిస్టర్ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే కెపాసిటర్స్ ఉన్నాయనుకోండి సర్క్యూట్లో, ఆ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్లో ఏమున్నాయి? ఓన్లీ రెసిస్టర్ వాల్యూసే ఉన్నాయి. R1 R2 RC RE. ఓకేనా, ఓన్లీ రెసిస్టర్సే ఉన్నాయి కాబట్టి ఆ రెసిస్టర్ వాల్యూస్కి మనం ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేశాక మనకి ఇచ్చిన వాల్యూస్ని ఆ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసామంటే R1 R2 RC RE వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా, అది డిజైనింగ్ చేయాలంటే మనకి రెసిస్టర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్స్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ RE ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ చూస్ VCC సచ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్. ఓకే, అంటే VCC వాల్యూ ఇవ్వలేదు అనుకోండి ప్రాబ్లంలో. ఓకే, జనరల్గా అయితే VCC ఇచ్చేస్తాడు. సపోజ్ ఇన్ కేస్ VCC ఇవ్వలేదు అనుకుంటే దాని వాల్యూ ఎంత తీసుకోవాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు BVCEO/2. ఇక్కడ BVCU అనేది బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఓకేనా, ఒకవేళ VCC ఇవ్వలేదు అంటే మనకి బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఇస్తాడు ప్రాబ్లంలో. ఓకే, అప్పుడు VCC వాల్యూ ఏంటంటే దానికి ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోండి. లెస్ దాన్ అని తీసుకోవచ్చు, ఈక్వల్ తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు BVCEO/2. ఓకేనా, నెక్స్ట్ అలానే VCEQ అంటే క్విసెంట్ వోల్టేజ్, ఆపరేటింగ్ పాయింట్ వోల్టేజ్. ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా ఇది అనుకోండి, ఆపరేటింగ్ పాయింట్ మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్ వాల్యూ వోల్టేజ్ అనేది మిడిల్ వాల్యూ. ఇక్కడ ఎంత అంటే దీన్ని ఏమంటా అంటే VCQ/2, VCC/2. ఆపరేటింగ్ పాయింట్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ వచ్చేది? VCC కదా, దాని హాఫ్ అంటే VCC/2. ఓకే, VCEQ ఈక్వల్ టు VCC/2. ఓకే, నెక్స్ట్ VE ఈక్వల్ టు వోల్టేజ్ ఎట్ ఎమిటర్ రెసిస్టర్. ఈ ఎమిటర్ రెసిస్టర్ దగ్గర ఫ్లో వోల్టేజ్ని ఏమనుకుంటాం అంటే VE అనుకుంటాం. ఓకేనా, VE ఈక్వల్ టు అజ్యూమ్ VCC/10. VE ఈక్వల్ టు VCC/10 అని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలానే RE ఈక్వల్ టు, ఓకే, రెసిస్టర్ RE జనరల్గా ఏం రాస్తాం? VE ఈక్వల్ టు IE ఇంటూ RE. ఓకే, దీని నుంచి RE ఈక్వల్ టు VE/IE. ఓకేనా, VE/IE. నెక్స్ట్ IE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు IC. ఓకేనా, IE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు IC. దానికోసం ఏంటంటే VE/IC అవుతుంది. సో RE ఈక్వల్ టు VE/IE అయినా రాయొచ్చు, లేదంటే VE/IC అయినా రాయొచ్చు. ఓకేనా, ఇది RE వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్. అలా నెక్స్ట్ RC ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, RC ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఇది. RC ఇక్కడ రెస్ట్ ఉంది కదా, ఈ పాత్లో ఇలా తీసుకున్నాం అనుకోండి వోల్టేజ్. ఓకే, KVL అప్లై చేద్దాం. కిర్చాఫ్ వోల్టేజ్లో అంటే మనకు వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుంది అంటే VCC ఈక్వల్ టు, ఈ టోటల్ వోల్టేజ్ VCC ఈక్వల్ టు ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది, అవునా? అక్కడ ఉండే కరెంట్ ఏంటి అంటే IC ఇంటూ RC ప్లస్ కలెక్టర్కి ఎమిటర్కి మధ్యలో ఒక వోల్టేజ్ ఉంటుంది, దాన్ని VCE అనుకుంటాం. ప్లస్ ఇక్కడ ఒక ఎమిటర్ రెసిస్టర్ ఉంది, ఆ రెసిస్టర్ దగ్గర కొంత డ్రాప్ అవుతుంది, దాన్ని ఏం రాస్తామంటే IE ఇంటూ RE. ICRC ప్లస్ VCE ప్లస్ IE ఇంటూ RE. IE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాం? IC. సో VCC ఈక్వల్ టు ICRC ప్లస్
విసి ప్లస్ ఐసి ఇంటూ ఆర్ఈ అని రాసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో విసిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. విసి వాల్యూ డిఫాల్ట్గా వాడేస్తాడు, లేదంటే క్విసెంట్ వోల్టేజ్ తీసుకుంటాం. ఆర్ఈ వాల్యూ కూడా వాడేస్తాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైనల్గా ఆర్సి. సో దీని నుంచి ఆర్సి ఈక్వల్ టు, ఓకే, అంటే విసిసి మైనస్ విసిఈ మైనస్ ఐఈఆర్ఈ నేను రాసుకోవచ్చు, ఆర్ ఐసీఆర్సీని విఈ అని రాసుకోవచ్చు కదా. ఇందాక ఆల్రెడీ ఈక్వేషన్లో ఇక్కడ వచ్చేసింది మనకి, ఇక్కడ రాసాను చూడండి, విఈ ఈక్వల్ టు ఐఈ ఇంటూ ఆర్ఈ ఆర్ ఐసీ ఇంటూ ఆర్ఈ. ఇక్కడ ఐసీ ఇంటూ ఆర్ఈ ఉంది కాబట్టి దాన్ని విఈ అని రాసుకుంటున్నాను. బై ఈ కరెంట్ అటు వెళ్ళిపోయిందంటే ఐసి. ఓకేనా, అదే ఈక్వేషన్ ఇక్కడ రాసింది. ఆర్సీ ఈక్వల్ టు విఆర్సీ టోటల్ అనమాట. విసిసి మైనస్ విఈ బై ఐసి. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ R1 అండ్ R2. ఆర్సీ అయిపోయింది, ఆర్ఈ అయిపోయింది. ఇప్పుడు R1 అండ్ R2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇది మన స్టాండర్డ్ రిలేషన్. బీటా ఆర్ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10R2. ఓకేనా, బీటా ఆర్ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10R2. దీని నుంచి R2 మనకు ఆర్ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆర్ఈ వాల్యూ వచ్చేస్తుంది, బీటా వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం. దెన్ R2 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సింపుల్గా R2 ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాం అనుకోండి, బీటా ఇంటూ ఆర్ఈ బై 10 అవుతుంది. R2 ఈక్వల్ టు బీటా ఇంటూ ఆర్ఈ బై 10. సో R2 వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా రావాల్సింది ఏంటి మనకి, R1 వాల్యూ ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈక్వేషన్ తెలుసు. సెల్ఫ్ బయాస్ సర్క్యూట్కి స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ బై ఆర్ఈ ప్లస్ ఆర్బి. అవునా, ఇక్కడ ఆర్ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు. తెలియాల్సింది ఏంటి, ఆర్బి. బట్ ఆర్బి ఈక్వల్ టు R1 బై R1 ప్లస్ R2. ఈ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్కి థెవెనిన్ ఈక్వల్ రాసామంటే R1 ప్లేస్లో మనం ఆర్బి రాస్తాం. ప్యారలల్ కాబట్టి R1 బై R1 ప్లస్ R2. ఇది ఈ ఈక్వేషన్లో మనకి ఆర్బి వచ్చేస్తుంది, R2 తెలుసు. సో ఇంకా రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది R1 ఒకటే. ఓకేనా, ఈక్వేషన్ యూజ్ చేసి R1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది డిజైనింగ్ స్టెప్స్. మన డిజైనింగ్ స్టెప్స్లో ఫస్ట్ ఆర్ఈ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ విఈ బై ఐసి, ఆర్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఇది విసిఈ మైనస్ విఈ బై ఐసి. నెక్స్ట్ R2 ఫైండ్ అవుట్ చేయడానికి R2 ఈక్వల్ టు బీటా ఇంటూ ఆర్ఈ బై 10. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని R1 ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటాయి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చాలు, రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, డిజైన్ ఏ సెల్ఫ్ బయాస్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఫర్ ఏ స్టేబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ 3. అంటే ఎస్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు అంటే 3 స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఓకే, యూజ్ విస్ ఈక్వల్ టు స్టెబిలిటీ ఫ్యాక్టర్ 3. విసిసి కూడా వాడే ఇచ్చేసాడు 15 volts అండ్ బీటా ఈక్వల్ టు 100. స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ ఇచ్చాడు, విసిసి వాల్యూ ఇచ్చాడు, బీటా ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నాడు, డిజైన్ చేయమంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ R1, R2, ఆర్సీ అండ్ ఆర్ఈ. ఓకేనా, సో ఐ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన వాల్యూస్ ఏమన్నా చూద్దాం. ఫస్ట్ ఆర్ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ఈ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఆర్ఈ ఈక్వల్ టు విఈ బై ఐసి. ఐసీక్యూ ఎందుకు తీసుకున్నాం, క్విసెంట్ కరెంట్. ఓకేనా, ఆపరేటింగ్ పాయింట్ కావాలి కాబట్టి అది క్విసెంట్ కరెంట్ ఐసీక్యూ తీసుకుంటాం. విఈ బై ఐసీక్యూ. ఓకే, ఫస్ట్ విఈక్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. విసిఈక్యూ అంటే క్విసెంట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇంత డిజైనింగ్లో వచ్చేసింది విసి బై 2 అంటే 7.5 volts వస్తుంది. అలానే ఐసీక్యూ ఈక్వల్ టు 1 mA. వాడు ఇవ్వలేదు, ఐసీక్యూ ఇవ్వలేదు కాబట్టి ఇది అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, ప్రాబ్లంలో ఐసీక్యూ ఇవ్వలేదు అంటే మీరు అజ్యూమ్ చేసుకోండి. ఐసీక్యూ ఈక్వల్ టు 1 mA. ఓకే, నెక్స్ట్ విఈ ఈక్వల్ టు విసి బై 10. సో విఈ వాల్యూ వచ్చేసింది. దెన్ ఆర్ఈ ఈక్వల్ టు విఈ బై ఐసీక్యూ. విఈ వాల్యూ ఎంత 1.5 బై ఐసీక్యూ 1 mA, 1 × 10⁻³ అప్పుడు ఆర్ఈ వచ్చేస్తుంది. ఓకే, ఈ 10⁻³ పైకి వెళ్తే +3 అవుతుంది, అంటే కిలో ఓమ్స్, 1.5 కిలో ఓమ్స్. ఓకేనా, ఫస్ట్ ఆర్ఈ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే ఆర్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్
VCE మైనస్ VE బై IC. VCC వాల్యూ ఇచ్చాడు, VCE అంటే VCQ క్విసెంట్ వోల్టేజ్ 7.5 వచ్చింది, VE వాల్యూ 1.5 వచ్చింది, బై IC అంటే 1 మిల్లీ ఆంపియర్. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే RC వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే మనకి R1 R2 వాల్యూస్ కావాలి. ఓకే, R1 R2 వాల్యూస్. నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇదంతా కాకుండా ఫస్ట్ R2 ఫైండ్ అవుట్ చేసేస్తుంది. R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం మనం? R2 ఈక్వల్ టు బీటా ఇంటూ RE బై 10. ఈ ఫార్ములా వేసేయండి. ఇది ప్రాబ్లంలో బుక్లో లాస్ట్లో ఫైండ్ అవుట్ చేశాడు, మీరు ఫస్టే ఫైండ్ అవుట్ చేసేయండి. బీటా RE గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 R2. ఓకే, సో R2 ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాడు వాడు కూడా. ఓకేనా, ఫస్ట్ R2 ఫైండ్ అవుట్ చేసింది. R2 ఈక్వల్ టు బీటా RE బై 10. ఓకే, సో R2 వచ్చేసింది ఇక్కడ మనకి. R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు R1కి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ RE అయిపోయింది, RC అయిపోయింది, నెక్స్ట్ R2 ఫైండ్ అవుట్ చేయండి. టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు కానీ మీరు మాత్రం ఫస్ట్ R2 ఫైండ్ అవుట్ చేసేయండి. డిజైనింగ్ ప్రొసీజర్ లాగా వెళ్ళిపోదాం. R2 తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే R1. ఓకే, R1కి మనకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈక్వేషన్ తెలుసు. S ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బై ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. S వాల్యూ 3 ఇచ్చాడు, బీటా వాల్యూ 100 ప్లస్ 1 బై 1 ప్లస్ 100 ఇంటూ 1.5 ఇంటూ 10⁻³ 1.5 ఇంటూ 10⁻³ ప్లస్ RB వచ్చేసింది. అవునా, RB వచ్చేసింది. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి మొత్తం చేస్తే RB వాల్యూ వచ్చేస్తుంది మనకి. RB ఈక్వల్ టు సాల్వ్ చేయండి, ఇది మొత్తం సాల్వ్ చేస్తే RB వచ్చేస్తుంది. RB ఈక్వల్ టు 3.09 కిలో ఓమ్స్ వచ్చింది. RB ఈక్వల్ టు అగైన్ R1 R2 బై R1 ప్లస్ R2. ఓకేనా, KVL అప్లై చేసుకుంటే ఇంతకుముందు R1 R2 బై R1 ప్లస్ R2 వచ్చింది. RB వాల్యూ తెలుసు మనకి, ఈక్వేషన్లో R2 వాల్యూ తెలుసు, ఇంకా తెలియాల్సింది ఏంటి? R1. ఓకే, RB వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, R1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఓకేనా, సో ఇది ఇటు పక్కకు వచ్చేస్తుంది. ఇటు పక్కకు వచ్చినప్పుడు మొత్తం మల్టిప్లై చేసి, సో ఈక్వేషన్ మొత్తంలో మనకు తెలియాల్సింది R1 ఒక దాని వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసేది. ఓకేనా, ఇది డిజైనింగ్ ప్రొసీజర్. డిజైనింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్టాండర్డ్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. RE, ఓకే, VE బై IC. నెక్స్ట్ సెకండ్ RC, సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయింది. RC ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత R2 ఫైండ్ అవుట్ చేయండి. R2 ఈక్వల్ టు ఈక్వేషన్ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా, బీటా RE బై 10. ఓకే, దాని తర్వాత RB వచ్చేస్తుంది మనకు. స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈక్వేషన్ యూస్ చేస్తే RB వస్తుంది. RB ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ R2 కూడా మనకి ఈక్వేషన్ నుంచి R2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ యూస్ చేసుకొని R1 ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోయింది. ఇది డిజైనింగ్ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఈక్వేషన్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మెథడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిజైనింగ్ ఆఫ్ RPS చూద్దాం. ఈ RPS మొత్తం ఈ క్లాస్లో అయిపోయింది. ఓకే, RPS డిజైనింగ్ స్టెప్స్ వరకు చూద్దాం. డిజైనింగ్ స్టెప్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఇది సెకండరీ వోల్టేజ్. VS అన్నామంటే సెకండరీ వోల్టేజ్ గ్రేటర్ దాన్ VR. VR అంటే వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్. ఓకేనా, ఇన్ పాయింట్, ఈ ఇన్ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ VR. ఓకే, ప్లస్ VD అంటే డయోడ్ వోల్టేజ్. మనకు అక్కడ బ్రిడ్జ్ కనెక్షన్ ఉంది కదా, ఆ డయోడ్ వోల్టేజ్ బై √2. ఓకేనా, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. VD ఈక్వల్ టు VD వాల్యూ, ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. వీడి ప్రాబ్లంలో ఇవ్వడు, ఈ VD వాల్యూస్ మనమే అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, VD వాల్యూస్ అంటే అక్కడ ఇచ్చిన మనకి రెక్టిఫైర్ని బట్టి. సపోజ్ అది సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనుకోండి, 0.7 volts తీసుకోవాలి. అదే అది సెంటర్ ట్యాప్ ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనుకోండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే దాని వాల్యూ 1.4 తీసుకోవాలి. ఓకే, నార్మల్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 డయోడ్స్ ఉంటాయి, అంటే ఒక డయోడే ఆన్ అవుతుంది కాబట్టి ఆ డయోడ్ కట్టిన వోల్టేజ్ ఎంత అంటే 0.7 volts. బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసుకున్నామంటే 2 డయోడ్స్ ఆన్ కండిషన్లో ఉంటాయి. ఎప్పుడు 2 డయోడ్స్ ఆన్ అయ్యాయి అంటే 0.7 ప్లస్ 0.7 1.4 అవుతుంది. ఓకేనా, అది VD వాల్యూ అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే 0.7 సెలెక్ట్ చేసుకోండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే 1.4 volts సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది నెక్స్ట్. దాని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? C వాల్యూ. ఓకేనా, ఈ ఫార్ములా దీని మొత్తం సర్క్యూట్లో మనం ఏమున్నాయి అడిషనల్ C వాల్యూస్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు, డిజైనింగ్ అయిపోతుంది. డిజైనింగ్ అన్నాడు అంటే రెసిస్టెన్స్లు ఉంటే రెసిస్టెన్స్లు, కెపాసిటర్స్ ఉంటే కెపాసిటర్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు.
ఈ సర్క్యూట్లో రెసిస్టర్స్ ఏమీ లేవు, ఓన్లీ కెపాసిటర్ వాల్యూ ఒకటే ఉంది. ఆ కెపాసిటర్ వాల్యూ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. ఓకే, ఈ సెలెక్షన్స్ అన్ని ఈ డెఫినేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనకు తెలుసు స్టాండర్డ్ ఈక్వేషన్ కరెంట్ I ఈక్వల్ టు C ఇంటూ dV బై dt. ఓకే, dV అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ వోల్టేజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతున్న కొద్దీ మనకు వోల్టేజ్ లెవెల్స్ చేంజ్ అవుతుంటాయి కదా, ఆ డిఫరెన్స్ అనమాట. ఇఫ్ టైం చేంజెస్ ద వోల్టేజ్ విల్ ఆల్సో చేంజ్. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి C ఈక్వల్ టు ఇదేమవుతుంది, రివర్స్ అవుతుంది కదా, dt బై dV. సో I ఇంటూ dt బై dV అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ వోల్టేజెస్ అన్నాం, అది VC మైనస్ VR. ఓకేనా, అంటే అప్లై చేశాక ఇది ఇన్పుట్ దగ్గర, ఇది అవుట్పుట్ అనుకోండి, VC మైనస్ VR. సర్క్యూట్లో అదేది అంటే VR ఇది, సో VC ఇక్కడ ఇది అవుట్పుట్ దగ్గర వస్తుంది అక్రాస్ లోడ్. ఓకే, VC మైనస్ VR వచ్చేసింది. I ఈజ్ ద రిక్వైర్డ్ లోడ్ కరెంట్. ఓకే, నెక్స్ట్ అలానే VC ఈక్వల్ టు ఈ వాల్యూ, VC ఈక్వల్ టు దానికి ఫార్ములా ఏంటంటే VS ఇంటూ √2 మైనస్ VD. VS ఇంటూ √2 మైనస్ VD ఈ స్టాండర్డ్ ఫార్ములాస్. ఓకే, ఈ గుర్తుకోవాలి, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది VS గ్రేటర్ దాన్ VR ప్లస్ VD బై √2, VD వాల్యూ 0.7 ఫర్ ఫుల్ వే రెక్టిఫైర్, 1.4 ఫర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. నెక్స్ట్ ఫార్ములా ఇది C ఈక్వల్ టు IDT బై VC మైనస్ VR. దీంట్లో VC ఈక్వల్ టు VS ఇంటూ √2 మైనస్ VD. ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇది చూసుకోండి, ఇది ఎగ్జాంపుల్కి మనకి ఒక వేవ్ ఫామ్ ఇచ్చాడు. ఓకేనా, ఇది సమ్ వేవ్ ఫామ్, రెక్టిఫైర్ వేవ్ ఫామ్ ఇచ్చాడు. ఓకే, దానికి T1కి T2కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 10 మిల్లీ సెకండ్స్ అన్నాడు. ఓకే, 10 మిల్లీ సెకండ్స్. ఓకే, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయితే అది 100 హెర్ట్జ్ అవుతుంది. టైంకి దీనికి డిఫరెన్స్ T ఈక్వల్ టు 1/f, T ఈక్వల్ టు 1/100, దట్ ఈక్వల్ టు 10 మిల్లీ సెకండ్స్ వచ్చేసింది. 10 మిల్లీ సెకండ్స్ అంటే సింపుల్గా ఏంటంటే C వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. ఓకే, dt ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వోల్టేజ్ డిఫరెన్స్కి 8 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాడు, అంటే లెస్ దాన్ 10 ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏంటంటే 80%, 10లో 80% అంటే 8 మిల్లీ సెకండ్స్ అవుతుంది. ఓకే, C ఈక్వల్ టు I ఇంటూ 8 మిల్లీ సెకండ్ బై dV. ఈక్వల్ టు I ఇంటూ 8 మిల్లీ సెకండ్ బై dV. ఇది అంటే ఎగ్జాంపుల్కి తీసుకున్నాడు ఈక్వేషన్స్ అంతే. నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం మనం ఎలా చేయాలో. నెక్స్ట్ IC వాల్యూస్ ఎలా తీసుకోవాలి అనేది ఇది. Cin ఈక్వల్ టు, ఓకేనా, ఇవి యూస్ 0.01 మైక్రోఫారడ్, అలానే Cout ఈక్వల్ టు 0.01 మైక్రోఫారడ్. ఓకే, ఇది వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ వాల్యూస్. ఒక డిజైనింగ్ చూద్దాం. డిజైన్ RPS యూజింగ్ 7805 IC రెగ్యులేటర్. ఓకేనా, ఈ లోడ్ కరెంట్ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం, కన్సిడర్ ద రిక్వైర్డ్ లోడ్ కరెంట్ ఈజ్ 1 ఆంపియర్. ఓకేనా, మనకు కావాల్సిన లోడ్ కరెంట్ వాల్యూ ఎంత అంటే 1 ఆంపియర్. మినిమం రిక్వైర్డ్ ఇన్పుట్ వోల్టేజ్ VR 7805 IC ఈజ్ 7 volts. ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఉండే ఉంటాయి మీకు ఆల్రెడీ, ఈ క్లాస్లో అయిపోయిన సార్ చెప్పే ఉంటారు. ఇక్కడ 1 ఆంపియర్ కావాలి. మినిమం ఇన్పుట్ వోల్టేజ్ ఎంత కావాలి అంటే 7 volts కావాలి. ఫర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ 1.4 volts. RPS అన్నాడు కానీ ఇక్కడ మనకి ఏ రెక్టిఫైర్ యూజ్ చేయాలో ఇవ్వలేదు, కాబట్టి నేను ఎగ్జాంపుల్కి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి VD వాల్యూ ఎంత 1.4 volts. ఓకే, సో ఫస్ట్ స్టెప్ VS గ్రేటర్ దాన్ VR ప్లస్ VD బై √2. స్టాండర్డ్ ఈక్వేషన్ అది. ఫస్ట్ది VS ఫైండ్ అవుట్ చేయాలి. సో VS గ్రేటర్ దాన్ VR అంటే 7 volts. ఈ స్టాండర్డ్ వాల్యూ 7805కి ఇన్పుట్ వోల్టేజ్, స్టాండర్డ్ వోల్టేజ్ 7 volts. 7 ప్లస్ డయోడ్ వోల్టేజ్ 1.4 బై √2. సో VS గ్రేటర్ దాన్ 5.93 volts. VS వాల్యూ ఏంటంటే 5.93 కన్నా ఎక్కువ ఉన్నది. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వోల్టేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంత అంటే 9 volts తీసుకున్నాడు. గ్రేటర్ దాన్ కాబట్టి గ్రేటర్ దాన్ ఎంతైనా తీసుకోవచ్చు, 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ వీడు ఏంటి అంటే 9 తీసుకున్నాడు. 1 ఆంపియర్ కరెంట్, ఆల్రెడీ లోడ్ కరెంట్ 1 ఆంపియర్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ 4 నెంబర్స్. డయోడ్స్ ఎన్ని కావాలంటే మనకు 4 కావాలి. ఓకే, ఎందుకంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ కదా, బ్రిడ్జ్ రెక్టిఫైర్లో మనకు కావాల్సినవి 4 డయోడ్స్. నెక్స్ట్ ద అవుట్పుట్ DC వోల్టేజ్ VC ఈక్వల్ టు ఆల్రెడీ ఫార్ములా VS ఇంటూ √2 మైనస్ VD.
విఎస్ ఇంటూ రూట్ 2 మైనస్ విడి. విఎస్ ఎంత సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ 9 వోల్ట్స్. ఆ 9 వోల్ట్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ రూట్ 2 మైనస్ 1.4. సో 11.32. ఇక్కడ యూనిట్స్ మాత్రం ప్రతిదానికి కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ని మనం డిజైన్ చేయాలంటే ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది కెపాసిటర్ వాల్యూ సి ఈక్వల్ టు ఐడిటీ బై డివై. సి ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత 1 ఆంపియర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 1 ఆంపియర్ ఇంటూ 1 ఆంపియర్ ఇంటూ 8. ఈ 8 ఎందుకు అంటే డిఫరెన్స్ తీసుకున్నాం కదా 80% అని చెప్పేసి. ఓకేనా, ఈ 1 ఇంటూ 80%, 8 ఇంటూ 10⁻³ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములాలో ఇది వచ్చింది చూడండి. ఈక్వల్ టు ఇది స్టాండర్డ్ ఫార్ములా అనుకోండి, లేదంటే సి ఈక్వల్ టు ఐ ఇంటూ 8 మిల్లీసెకండ్ బై డివి. ఐ ఇంటూ 8 మిల్లీసెకండ్ బై డివి, ఎందుకంటే 80% దగ్గర తీసుకుంటాం కాబట్టి 8 మిల్లీసెకండ్స్ రాస్తాం ఇక్కడ. ఓకే, సో ఐ ఇంటూ 8 మిల్లీసెకండ్, మిల్లీ అంటే 8 ఇంటూ 10⁻³ బై విసి మైనస్ విఎస్. విసి మైనస్ విఎస్ విఆర్, విసి మైనస్ విఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, స్టాండర్డ్ కెపాసిటెన్స్ వాల్యూ 1.83 ఇది వచ్చేస్తుంది. ఇవి ఏంటంటే మనం స్టాండర్డ్ కెపాసిటెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం జస్ట్. ఓకేనా, సిఇన్ సిఅవుట్ వాల్యూస్ అవి సెలెక్ట్ చేసుకుంటాం. ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఏమన్నమాట ఇవి. ఓకే, అలా నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, సేమ్ మెథడ్. 7809కి స్టాండర్డ్ వోల్టేజ్ ఇచ్చాడు, విఆర్ వాల్యూస్ వచ్చేసాయి. ఓకేనా, సేమ్ ప్రొసీజర్. ఓకే, అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండేవి కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.